సంతోష్, మేడం గారికి సీసీ ఫుటేజ్ కవరేజ్ కావాలంట. ఓకే ఒకసారి చూపించండి. ఓకే మేడం, కూర్చోండి. మీరు ఫాలోఅప్ చేసుకోండి మేడం. థ్యాంక్స్ అండి. ఉంటాను. ఓకే. ఈవిడే మా వదిన. ఓకే, కొంచెం ప్లే చేయండి. దీన్ని కొంచెం జూమ్ చేయండి. అమ్మా తేనమ్మా, దేవుడి ప్రసాదం ఎదురు చూడకూడదు. మా వదిన ప్రసాదం ఇక్కడే తిరిందని కన్ఫర్మ్ అయింది. ఇచ్చిన ఆవిడెవరు? మీరు కొంచెం రివైండ్ చేస్తారా? ఇక్కడ ఆపండి, ప్లే చేయండి. చూడండి, ఈ ప్రసాదాన్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చున్న అమ్మాయికి ఇవ్వండి. అలాగే అమ్మా, ఆ అమ్మాయికి ఏంటి అందరికి పంచేస్తాను. వద్దండి, అందరికీ వద్దు, ఆ అమ్మాయికి ఒక్కదానికి చాలు. అదేమిటి? కారణాలు ఎందుకండి? అంతే అంతేలే అమ్మా, కారణాలు ఎందుకు, ఆ అమ్మాయికి ఒక్కదానికే ఇస్తాను. అలాగే ఇది చూసావు కదా, దీన్ని నువ్వేం చేస్తావంటే నా డౌట్ నిజమైంది. ఇది దాని పని. సామాన్య, చెప్తాను సంగతి. సార్, నాకు ఈ ఫుటేజ్ ఏదైనా పెన్ డ్రైవ్లో ఇవ్వగలుగుతారా? తీసుకోండి మేడం. సామాన్య, దొరికావి. ఇది బావకి చూపించి నీ పని పడతాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్య ఆ ఫుటేజ్ చూశాడంటే నన్ను బ్రతకనివ్వడు. ఏం చేయాలి ఇప్పుడు?
హలో మేడం, చెప్పండి. కోటేశ్వర గారు, బావ ఆఫీస్లో ఉన్నాడా? సార్ ఇప్పుడే హాస్పిటల్లో ఉన్న పద్మగారి దగ్గరికి వెళ్ళారమ్మా. ఏమ్మా, పద్మగారికి ఎలా ఉంది? బాగానే ఉంది అంకుల్. నేను తర్వాత మాట్లాడతాను. సరేనమ్మా. పికప్ డాడ్, పికప్. చెప్ బేబీ, గుడ్ మార్నింగ్. ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఏంటి డాడ్? నాకు ఆల్రెడీ ఎప్పుడో బ్యాడ్ మార్నింగ్ స్టార్ట్ అయింది. ఏమైంది? నీకు చెప్పకుండా నేను ఒకటి చేశాను. ఏం చేశావు? సమంతని మిక్సీకి షాక్ పెట్టి చంపేద్దాం అనుకున్న మన ప్లాన్ ని ఆ పద్మ పాడు చేసిందన్న కోపంతో అది పొద్దున్నే గుడికెళ్తే అక్కడ నేను విషం కలిపిన ప్రసాదాన్ని ఇప్పించాను. ఇప్పుడేం చేయాలి డాడ్? బేబీ, నాకు చెప్పకుండా ఇవన్నీ ఎందుకు చేశావు? ఐమ్ సారీ డాడ్, కోపంలో చేసేసాను. ఇప్పుడు నాకు చాలా భయం వేస్తుంది, టెన్షన్గా ఉంది. ఏదో ఒకటి చెయ్యండి డాడ్. అది కనుక ఆ ఫుటేజ్ ని సూర్యకి చూపించిందంటే మనం ఇప్పటి వరకు పడిన కష్టం అంతా వృధాగా పోతుంది. ఓకే, కూల్ 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 కూల్. టెన్షన్ ఏం పెట్టుకోవద్దు, నేను చూసుకుంటాను. చూసుకుంటావా డాడ్? చూసుకుంటానని చెప్తున్నాను కదా. ఓకే డాడీ. ఓకే, బాయ్. చెప్పు పూజ. మ్యామ్, ఇప్పుడు కోటేశ్వరరావు గారు సమంత ఫోన్లో మాట్లాడుకున్నారు. సూర్య గారు మీ ఇంట్లో వాళ్ళకేదో సీరియస్గా ఉందని హాస్పిటల్కి వెళ్ళారంట మ్యామ్. అవునా? అవును మ్యామ్, ఇక్కడ జరిగేవన్నీ చెప్పమన్నారు కదా, అందుకే ఫోన్ చేశాను. సరే, మంచి పని చేసావు, థ్యాంక్స్. మేడం, ఆ, అది డబ్బులు అకౌంట్లో వేస్తానులే. థ్యాంక్ యూ మ్యామ్. మళ్ళీ ఏమైంది బేబీ? డాడ్, సూర్య పద్మని చూడడానికి హాస్పిటల్కి వస్తున్నాడట. హాస్పిటల్కి వస్తున్నాడా? ఏ హాస్పిటల్కి? ప్రతాప్ హాస్పిటల్. ప్రతాప్ హాస్పిటల్కా? ఓకే బేబీ, నేను చూసుకుంటాను. సూర్య ఆల్రెడీ బయలుదేరిపోయాడు డాడ్. బయలుదేరని బేబీ, నేను చూసుకుంటా అని చెప్పాను కదా. కూల్ కూల్ కూల్గా ఉండు. సరే డాడ్. ఓకే, ఇదిగో ఇప్పుడే వస్తున్నా. ఎక్కడికి వెళ్ళాలి మేడం? హాస్పిటల్కి పోని. ఏ హాస్పిటల్కి? ప్రతాప్ హాస్పిటల్. ఓకే మేడం. రేయ్, కళ్ళు కనపడటం లేదా? సారీ బాస్, వాడు తోసేశాడు. ఏంట్రా వాడికి సారీ చెప్తున్నావు? సారీ బాస్, నాకు కొంచెం కోపం ఎక్కువ. అబ్బా, ఏంట్రా? ఏంట్రా, నా ఫ్రెండ్నే కొడతావా? నిన్ను ఆడరా. రేయ్, పక్కకెళ్ళి కొట్టుకోండిరా. అబ్బా, రేయ్, చెప్తుంటే వినపడటం లేదా? రోడ్డుకేంటి అడ్డంగా? తప్పుకోండి. ఏంట్రా, మా ఏరియాకొచ్చి మమ్మల్ని తప్పుకోమంటావా? ఏంట్రా చూపు? నీకు చెప్పేంత టైం లేదురా, నేను వెళ్ళాలి. డిసైడ్ అయిపోయాను. అయితే రా 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 రా.
రే ఆగండ్రా. రేయ్ రేయ్ రండ్రా. రేయ్ 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 సూర్యబాబు సూర్యబాబు ఆగు ఆగు సూర్యబాబు. సూర్యబాబు రేయ్ ఆగు బాబు ఆగు ఆగు ఆగు. రేయ్ వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. రక్తం కారుతుంది, ముందు హాస్పిటల్కి వెళ్దాం. రండి బాబు రండి. రండి బాబు రండి. బాబు ఎవరు వాళ్ళు? ఏమైంది? తెలీదు. వాళ్ళకి ఏదో గొడవ వచ్చినట్టుంది. కారు ముందు గొడవ పడుతుంటే రియాక్ట్ అయ్యాను. అది నా వైపు టర్న్ అయింది. అవునా సూర్యబాబు? అసలు నేను రావడం కొంచెం లేట్ అయి ఉండుంటే చాలా ప్రాబ్లం అయి ఉండేది బాబు. ఎనీవే గాడ్ ఈజ్ గ్రేట్. మీకేమీ కాలేదు. హాస్పిటల్కి వెళ్దామా? ప్రతాప్ హాస్పిటల్కి వెళ్దాం. ఓకే బాబు. బాబు ప్రతాప్ హాస్పిటల్లో మీకు తెలిసిన డాక్టర్ ఎవరైనా ఉన్నారా? మా పద్మకు ఉంది. పద్మక? తనకేమైంది? కారు తీయండి. అలాగే బాబు. దీన్ని చూస్తుంటే దొరికిన ఎవిడెన్స్ తో నన్ను ఈ రోజు సూర్య దగ్గర ఇరికించేలానే ఉంది. ఎస్, ఈ రోజుతో నీ ఒరిజినల్ ఫేస్ మా బావకి తెలిసిపోతుంది. టుడే ఈజ్ యువర్ లాస్ట్ డే. ఈ విషయం డాడీకి చెప్తే కూల్ గా నేను చూసుకుంటా బేబీ అంటాడు. ఏం చూసుకుంటాడో ఏంటో. టైం అయ్యే కొద్దీ నాకు భయం వేసేస్తుంది. బావా, సూర్య. అనయ్య అనయ్య ఏంటా రక్తం? సూర్య గారు ఏమైందండి? బావా, ఇప్పుడేం అడగండి. సూర్యబాబు ముందు ట్రీట్మెంట్ తీసుకోవాలి. బాబు మీరు ఉండండి. పద్మకి ఎలా ఉందిరా? షీఈ్ ఫైన్ అన్నయ్య. అబ్జర్వేషన్లో పెట్టారు, తర్వాత తీసుకెళ్ళొచ్చంట. థ్యాంక్ గాడ్. ఇప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉంది కదా బాబు, ముందు ట్రీట్మెంట్ చేయించుకోండి. పదండి 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 సూర్య. రండి సూర్య గారు. సూర్య కమ్.
డాక్టర్ గారు కొంచెం త్వరగా ట్రీట్మెంట్ చేయండి. పాపం రాముడు లాంటి వాడి రక్తం భూమిని తాక్కూడదు, అరిష్టం. తొందరగా కానివ్వండి డాక్టర్ గారు. చిన్నగా ఏమేలేండి. మరి స్టిచ్చెస్ వేయక్కర్లేదా డాక్టర్ గారు? అక్కర్లేదండి. అమ్మయ్యా, కుట్లు వేయనక్కర్లేదులేటండి. మెడిసిన్స్ రాస్తాను, ఒక 3 days వాడండి, తగ్గిపోతుంది. అలాగే డాక్టర్. ఇప్పుడు అడుగు చంద్రబాబు, ఏం అడగాలనుకుంటున్నావా? అసలు ఏమైంది అన్నయ్య? అదైతే నేను చెప్తాను బాబు. నేను కారులో వస్తుంటే సూర్యబాబుతో కొంతమంది రౌడీలు రోడ్డు మీద గొడవ పెట్టుకున్నారు. నేను షాక్ అయిపోయాను. అప్పటికే సూర్యబాబుకి దెబ్బలు తగిలాయి, రక్తం బాగా కారిపోతుంది. అందులో ఉన్న వాళ్లలో ఒకడు బాబుని కత్తితో పొడవబోయాడు. నేను వెళ్ళి బాబు శరీరాన్ని కత్తిపోటు పడకుండా ఆపాను. జరిగింది ఇది. ఇక మీకు కానీ నాకు కానీ తెలియాల్సింది ఏమిటంటే, ఇంతకీ వాళ్ళెవరు, ఎందుకు సూర్యబాబుని కొట్టి పొడి చేయాలనుకుంటున్నారు? బాబు అయితే తెలియదంటున్నాడు. మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా. బాబు, పోలీస్ స్టేషన్ వెళ్ళి జరిగిందంతా చెప్పి కంప్లైంట్ ఇద్దాం, పదండి. అక్కర్లేదు. అదేంటి బాబు? ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి, పెద్ద ఇష్యూ చేయొద్దు. సరే బాబు, మీరు ఎలాగంటే నేను అలాగే. అన్నయ్య, ఒక పక్క పద్మక్కకు ఫుడ్ పాయిజన్ అయింది, నీకేమో ఇలా జరిగింది. అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అన్నయ్య. నేను ఇంటికి ఫోన్ చేసి చెప్తాను. రే చంద్ర, కంగారు పడతారు, ఇప్పుడేం చెప్పొద్దు, ఇంటికెళ్ళా చెప్దాం. సూర్య, 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 ఏమైందిరా? తలకి కట్టేంటి, దెబ్బలేంటి? చిన్న యాక్సిడెంట్ అక్క, ఐఎమ్ ఫైన్. నువ్వు ఓకే కదా? నేను బానే ఉన్నాలే. ఫ్రెండ్ వల్ల ఈరోజు పద్మక్క సేవ్ అవ్వగలిగిందన్నయ్య. ఫ్రెండ్ కనుక సమయానికి ఇంట్లో లేకపోయి ఉంటే పద్మక్కను టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చే వాళ్ళమే కాదు. అవును సూర్య గారు, డాక్టర్ గారు కూడా కరెక్ట్ టైంకు తెచ్చారు, లేదంటే కష్టమయ్యేదన్నారు.